ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఆపాలి నాకు అర్థం కావట్లేదు. ఈ వీక్ అంతా చాలా చాలా జరిగాయి చేంజెస్. సో ద ఫస్ట్ మేజర్ చేంజ్ ఇస్ దట్ మేము హౌస్ షిఫ్ట్ అయ్యాము. అండ్ ఆల్సో వెదర్ చాలా చాలా వర్స్ట్గా ఉంది. కంప్లీట్ 40-45 డిగ్రీస్ అలా ఉంది ఈ వీక్. అండ్ ఇంత ఎండలో మేము ఈ వీకెండ్లో మేము ఇల్లు షిఫ్టింగ్ చేసుకున్నాము. అండ్ ఆల్సో జాబ్లో ఇంకా ఆఫ్ పెట్టకుండా వీకెండ్ కలిసి వచ్చింది అనుకున్నాం, కానీ ఇలా చూసేలోపు వీకెండ్ అయిపోయింది. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అండ్ ఈ వ్లాగ్లో నేను చిన్న చేంజెస్ మా లైఫ్లో ఏం జరిగిందో అదంతా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో బేసిక్గా మేమున్న హౌస్ లీజ్ అయిపోయింది అండ్ వీ హ్యావ్ టు మూవ్. మేము ఎప్పటి నుంచో ఇల్లు చేంజ్ అవ్వాలి అని అనుకుంటున్నాము. అండ్ దెన్ ఫైనల్లీ ఇట్ హ్యాపెండ్. మేము ఒక మంచిగా మాకు సూటబుల్ సబబ్లో ఒకటి లక్కీగా మాకు దొరికింది అండ్ వీ హ్యాపీ. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఇంకా అవ్వలేదు, సర్దుకోలేదు. వీకెండ్ కదా, సాటర్డే అలా ఫ్రెండ్తో వచ్చేసి ఫస్ట్ కిచెన్ ఐటమ్స్ అన్నీ పెట్టేద్దాము అని చెప్పి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ప్యాంట్రీ ఇంకా అవన్నీ కూడా నీట్గా సర్దుకున్నాను. ఇన్ డీటెయిల్డ్గా మీకు అవన్నీ తర్వాత చూపిస్తాను. అండ్ ద నెక్స్ట్ డే మేము లైక్ ఆన్ సండే వచ్చేసి దేవుడికి పెట్టుకోవడం అవన్నీ చేస్తున్నాము. సో సుధీర్ చేస్తున్నాడు, నేను ఇంకా వేరే పనులలో బిజీ ఉన్నాను. ఇంకా ఇద్దరము లిటరల్లీ నిద్ర లేదు, అసలు ఓపిక లేదు బాడీలో. మెయిన్గా డీహైడ్రేట్ అయిపోతున్నాం, ఎండకి విపరీతమైన ఎండలు ఉన్నాయి ఇక్కడ పర్త్లో. ఫైనల్లీ ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్ టుగెదర్. కష్టమైనా కూడా మేము అన్నీ త్వరగా చేసుకుంటున్నాం, ఎందుకంటే మళ్ళీ మండే స్టార్ట్ అయిందంటే ఆఫీస్కి వెళ్ళడం లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా వీ హ్యావ్ టు వర్క్ రైట్. సో కుదరదు అని చెప్పేసి మెల్లిగా చేసేసుకుంటూ వస్తున్నాం. సో మెల్లిగా థింగ్స్ అన్నీ సార్ట్అవుట్ చేస్తున్నాము. అండ్ నేను మీకు అప్డేట్స్ అన్నీ కూడా టైం టు టైం వ్లాగ్స్లో షేర్ చేస్తూ ఉంటాను. ఇక్కడైతే మనము ఇల్లు షిఫ్టింగ్ చేసుకోవాలంటే ప్యాకర్స్ అండ్ మూవర్స్ని మాట్లాడవచ్చు, కానీ వీ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్, వాళ్ళే హెల్ప్ చేశారు. మేము ఏం చేసామంటే మంచిగా వ్యాన్ హైర్ చేసుకొని మనమే డ్రైవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ సుధీర్ నేను వ్యాన్లో వెళ్తుంటే లిటరల్లీ నాకు ఫుల్ ప్యాక్ అయిపోతుంది, ఎందుకంటే మనం ఎందుకు ఊరికే కార్లోనే వెళ్తాం కదా, ఇలా వ్యాన్లో వెళ్తే భయపడ్డాను. సో ఇలా ఒక వ్యాన్ హైర్ చేసుకొని మేము మొత్తం సామాన్ షిఫ్ట్ చేసుకున్నాము సండే రోజు. ఇంకా రేపు మార్నింగ్ ఆఫీస్ ఉంటుంది కాబట్టి అక్కడ పెట్టేసి వద్దాము అని వెళ్ళేటప్పుడు ఫ్యూయల్ మనం ఏదైతే తెచ్చుకునేటప్పుడు ఉంటుందో ఫుల్ ట్యాంక్ చేసేసి మళ్ళీ అక్కడ పెట్టేయాలన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇక ఫ్యూయల్ స్టేషన్కి వచ్చాము. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నా కదా, ఇదే మేము హైర్ చేసుకున్న వెహికల్. 1 గోలో సామాన్ అంతా వచ్చేసింది మాకు. ఇదంతా అయిపోయిన తర్వాత కొంచెం ఇంకా ఇల్లు చేంజ్ అయ్యాం కదా, కొన్ని థింగ్స్ తీసుకునే ఉండే, క్లీనింగ్ ఐటమ్స్ అండ్ వాట్ నాట్ కొన్ని ఐటమ్స్ ఉండే, అవన్నీ తీసేసుకుందామని చెప్పేసి ఐకియాకి వచ్చాము. ఇంకా ఐకియాకి వస్తే మనకి టైం త్వరగా అంతగా సరిపోదు ఎంతున్నా. సో బేసిక్గా మేము ఈవినింగ్ వచ్చాము, నెక్స్ట్ డే అంటే మండే ఆఫ్టర్ వర్క్ వచ్చామన్నమాట. అండ్ కొన్ని నెససరీ థింగ్స్ తీసుకోవడానికి వచ్చినా కూడా విండో షాపింగ్ చేయడం అనేది అది ఒక పెద్ద సరదా నాకు. ఏదైనా నచ్చితే కొనేసుకుంటా అలా విండో షాపింగ్లో కూడా. సో అట్లా చూస్తూ ఉన్నాను. సుధీర్కేమో పద వెళ్దాము అంటూనే ఉంటాడు, నేను మాత్రం ఆగు, అది చూస్తా ఇది చూస్తా అని చెప్పేసి ఇంకా సుధీర్కి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తా, అది ఇలా ఉంది కదా అలా ఉంది కదా అని. అందుకే నన్ను ఇలా షాపింగ్స్కి ఇట్లా తీసుకెళ్ళామంటే చెప్తాడు, అమ్మో నువ్వు చాలా ఎక్కువ టైం వెళ్తావు, వద్దని. విమెన్ ఆర్ లైక్ దట్ కదా. దెన్ ఈవినింగ్ అనుకున్నాము లెట్స్ సిట్ డౌన్ హ్యావ్ ఏ కాఫీ. బయటికి వెళ్దాం అనుకున్నాం కానీ ఐకియాలో ఉన్నాం కదా. దెన్ ఇక్కడే మేము ఒక కాఫీ తీసేసుకొని అలా అన్నీ వాట్స్ ఆల్ హ్యాపెనింగ్ ఇన్ లైఫ్ అన్నట్టు అలా ముచ్చట్లు పెట్టుకుంటూ ఎక్కడ టైం దొరికినట్టు ఇద్దరం ఇక్కడ కష్టపడి అలసిపోయి మళ్ళీ అన్నీ సెట్ చేసుకొని ఇక్కడికి వచ్చి రిలాక్స్డ్గా కాఫీ తాగుతూ అలా ఎంజాయ్ చేసామన్నమాట. కొద్దిసేపు రిలాక్స్ అయ్యాము చెప్పాలంటే, ఎంజాయ్ ఏం లేదు. And we were discussing what changes happened and all that. ఎందుకంటే అప్పుడప్పుడు once in a while we need to have that talk కదా.
ఐకియాలో చాలా మంచి అఫోర్డబుల్ క్లీనింగ్ ఐటమ్స్ ఆర్ కిచెన్ ఐటమ్స్ చాలా బాగుంటాయి చెప్పాలంటే. ఇది ఎవరైనా షాప్ చేసే అంత బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి. అండ్ ఇక్కడ నేను తీసుకుంటున్నాను కదా, ఇదైతే జస్ట్ $2 ఈ బ్రష్, క్లీనింగ్ బ్రష్. దీని బ్రిస్టల్స్ అయితే చాలా చాలా స్ట్రాంగ్ ఉంటాయి, ఎంత రఫ్గా క్లీన్ చేసినా పోతుందన్నమాట. అండ్ దెన్ కమ్స్ మై ఫేవరెట్ పార్ట్ ఇస్ కిచెన్ ఐటమ్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అన్నీ చూసి ఏమేమి కొత్తగా వచ్చాయి అన్నీ చూడడం చాలా ఇష్టం. వచ్చినప్పుడల్లా ఈ సెక్షన్కి అయితే పక్కా వస్తాను. సో ఇక్కడ నేను ఏదైతే చూపిస్తున్నాను కదా నావీ బ్లూది, ఇది నాకు చాలా చాలా బాగా నచ్చింది డిన్నర్ సెట్. ఇట్స్ అరౌండ్ ఆల్ టుగెదర్ $60 or $65 అలా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ యు ఆర్ లుకింగ్ ఫర్ ప్రాపర్ డిన్నర్ సెట్, 12 piece డిన్నర్ సెట్ అట్లా అయితే యూ కెన్ గో ఫర్ ఇట్. ఇట్స్ రియలీ నైస్. అండ్ దెన్ ఇట్స్ ఆల్రెడీ నైట్, కొంచెం 7:30-8 అలా అయింది. ఇంటికి వచ్చాక ఏమీ వండుకునే ఓపిక లేదు. యాక్చువల్గా ఏమైనా పాలు తాగేసి పడుకుందాం అనుకున్నాం, కానీ నో మనకు అసలు ఎనర్జీ లేదు, ఏదైనా చేసుకొని తిందాము అని చెప్పేసి ఐ వాజ్ క్రేవింగ్ ఫర్ ఉప్పుడు పిండి ఆల్ ఆఫ్ ఎ సడన్. ఐ డోంట్ నో గైస్. సో అందుకని చెప్పి నేను ఆ రోజు ఉప్పుడు పిండి చేశాను. మోస్ట్లీ చాలామందికి తెలియకపోవచ్చు కొంతమందికి. అండ్ అది రవ్వ, ఏమంటారు, రైస్ రవ్వ ఉంటుంది కదా, దాంతో చేస్తారనమాట. సేమ్ మనం ఉప్మా ఎలా చేస్తాము అలానే, కాకపోతే సెమలినా అదే రవ్వ బదులు మనము రైస్ రవ్వ వేస్తాము అంతే. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో అలా తినేసి అలా రెస్ట్ తీసుకున్నాము. దట్స్ హౌ few days in our life are going on. And I'm really eagerly waiting for vlogging in the new house. మీ అందరు కూడా వీడియోస్ త్వరగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్, ప్లీజ్ మీ కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, ఓకేనా? నేను త్వరలోనే మళ్ళీ కొత్త వీడియో అప్లోడ్ చేస్తాను. అంతవరకు బాయ్.